స్ఫూర్తిగా తీసుకొని చేసినాం అనమాట. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ జ్ఞానేశ్వరి అడుగుతుంది. మీ పక్కింట్లో గొడవ పడితే మీకు ఎలా అనిపిస్తుంది? చెప్పండి గట్టిగా. మీ పక్కింట్లో గొడవ పడుతుంటే మీకేమనిపిస్తుంది జ్యోతి మేడం? చెప్పండి. క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి. మేడకి చూడాలనిపిస్తుందంట పక్కింట్లో గొడవ పడితే. నెక్స్ట్ క్వశ్చన్, మీ సార్ ఉంది కదా, మీ సార్ పైన ఒపీనియన్. జస్ట్ ఫర్ ఫన్ మేడం, ఫన్. ఓకే, ప్రేమ. సార్ పైన ప్రేమ ఉందండి. గట్టిగా కేకలు. మీ సార్తో ఎప్పుడైనా గొడవ పడ్డారా? అది ఎలాంటి సందర్భంలో? సార్ పని చేయకపోతే, అంటే వంట బట్టలు ఉతకడం కానీ చేయకపోతే మేడం గొడవ పడుతుంది అన్నమాట. అర్థం చేసుకోండి. గట్టిగా కేకలు పెట్టండి. అంటే డైలీ సార్ బట్టలు ఉతుకుతుంది అన్నమాట. అంతే కదా? అవునా కదా? వర్క్ అంటారు కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మేడం, జస్ట్ ఫర్ ఫన్. ఎవరి మీదైనా కోపం వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? రాయితీ పెట్టాలనా లేకపోతే చంపేయాలనా? ఎలా ఫీల్ అవుతారు? చెప్పండి మేడం, చెప్పండి. చెప్పండి మేడం, చెప్పండి. హలో చెప్పండి మేడం, చెప్పండి. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా మంది ఉన్నారు. లాస్ట్ క్వశ్చన్ ఇది ఒకటి చెప్పండి. ఇది మీకు ఎవరిపైనా కోపం వస్తే ఏమనిపిస్తుందని? మౌనం పోరాటం. మేడం చూపులతోనే చంపేస్తుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ క్వశ్చన్, మీ లైఫ్ లో ఎప్పుడైనా ఏమవ్వాలనుకున్నారు? చెప్పండి మేడం, చెప్పండి. మేడం కానిస్టేబుల్ అవుతుంది. ఇప్పుడు నర్సరీ వాళ్ళని కానిస్టేబుల్ తీర్చిదిద్దుతుంది అన్నమాట. ఆర్ యు రెడీ? నర్సరీ స్టూడెంట్స్ కేకలు పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ ఫర్ ఫన్. నెక్స్ట్ సల్మాన్. ఒకసారి మేడం చెప్పండి, ఆన్సర్ చెప్పండి, వినండి ఒకసారి. మేడం ఈ స్కూల్కి వచ్చినాక మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి ఒకసారి. तुम्हारा ओपिनियन बोलो, स्कूल है कैसा है बोल को? हाँ बोलो मैडम, बोलो. मैं यहाँ पर पहले आए जब मैं स्कूल में बच्चे कैसे सर कैसे बोल के बहुत डर गई थी. मैं 12 साल बोलते इंटर सेकंड ईयर पूरा करी. मैं जब तक ऐसा कि स्टेज पे जाके कभी दिन मैं माइक पकड़ के बात नहीं करी अभी तक. फर्स्ट बार ये यहाँ पे आने के बाद मालूम हुआ कि मैं मेरे कॉलेज फ्रेंड्स कैसे थे कि नहीं वो वैसे. फिर मैं घर लौट के और सब मिल गए बोल के मालूम हो गए. थैंक यू मैम. Okay. Silence. Madam, your life in most memorable moment. मैडम अच्छा मोमेंट कौन सा था लाइफ में? लाइफ में मेरा कॉलेज मोमेंट बहुत अच्छा था. ఓకే మేడం లైఫ్ లో తన జీవితంలో బాగా ఎంజాయ్ చేసిందంటే కాలేజ్ లోనే అంట. కాంపే మేడం? మద్దూర్ జూనియర్ కాలేజ్. yes ma'am, మీ లైఫ్ లో ఎవరైనా మెమరబుల్ పర్సన్? बोलो जी मैडम, फास्ट बोलो. అంటే నాకు చదువుకున్న రోజులో నేను 5th క్లాస్ లో పుల్కల్ మేడం చదివించిన మేడం అంజమ్మ మేడం.
ఆ మేడం ఇప్పటికీ గుర్తుండిపోయింది నాకు. ఓకే ఓకే మెమరబుల్ పర్సన్ పుల్కాల్ మేడం అంట. ఓకే ఇన్ యువర్ లైఫ్ బ్యాడ్ మూమెంట్ మేడం, మీకు ఎవరైనా అంటే మీ లైఫ్ లో ఈ రోజు జరగరానిది అలాంటివి, ఓకే అలాంటివి జరగకపోతే హ్యాపీ, ఏమైనా జరుగుంటే మాత్రం షేర్ చేసుకోండి. లేదు నా లైఫ్ హ్యాపీనే. ఓకే థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. హలో హలో సార్ ఫస్ట్ చూడగానే కోపం వచ్చేది ఎవరు పర్సన్ తెలుసా? వాళ్ళ వైఫ్ అంట. గుర్తు పెట్టుకోండి, మేడంకి చెప్పండి, ఆకుంటే మీ మమ్మీకి చెప్పు. సార్ మీకు ఎవరైనా చిన్నప్పటి నుంచి మీ ఫ్రెండ్ ఎవరైనా విడిపోతే ఎప్పుడైనా బాధ కలిగిందా అని? ఇప్పటివరకైతే వాడు విడిపోలే, సో అది చూసిన రాలే. ఓకే సార్ లైఫ్ లో ఏ ఫ్రెండ్ తన వదులుకోలేదండి. ఓకే గుడ్. ఓకే సార్ యువర్ లైఫ్ లో మోస్ట్ వరస్టబుల్ మూమెంట్. అరే సైలెన్స్. ఆయమ్మ తర్వాత ఇవ్వండి అమ్మా. ఆయమ్మ తర్వాత ఇవ్వండి. ఆయమ్మ అంగరి ఆయమ్మ తర్వాత చెప్పండి సార్. క్వశ్చన్ మీ లైఫ్ లో వరస్ట్ మూమెంట్ వాళ్ళ పెళ్లి అంట, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీ మమ్మీ అంటే ఇష్టమా లేకపోతే మీ ఆవిడ అంటే ఇష్టమా? ఆల్వేస్ మై మదర్. ఆల్వేస్ మదర్. ఈరోజు యాక్చువల్లీ వీడియో రికార్డ్ అవుతుంది, ఖచ్చితంగా ఈరోజు అనితకు చూపించాల్సిందే. ఈ స్కూల్కి వచ్చినాక మీకు బెస్ట్ మూమెంట్ అంటే బాగా అనిపించినది ఈ రోజు అని కాదు, మీ లైఫ్ లో ఏ రోజైనా? ఈ స్కూల్ ఓన్లీ మౌంటైన్ స్కూల్ వెదర్. ఓకే స్కూల్ వెదర్ బాగుందంటే ఒకసారి గీకలవడండి గట్టిగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏం కాదు, జస్ట్ ఫన్ క్వశ్చన్స్ అడుగుతున్నాం, ఏం అపార్థం చేసుకోకండి. ఓకే మేడం, మీకు మీ ఇంట్లో బాగా ఇష్టమైన వ్యక్తి? డాడ్ అంటే మమ్మీ ఇష్టం లేదన్నమాట. అంటే వాళ్ళ మమ్మీ ఆ మేడంకి ఇష్టం లేదు అని ఇండైరెక్ట్ గా చెప్తుంది అన్నమాట. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు మీ డాడీ ఇష్టం అంటే మీ మమ్మీ ఇష్టం లేనట్టే కదా. ఇష్టం ఉండాలంటే ఇద్దరు అని చెప్తుండే, మమ్మీ డాడీ అని. మీకు రాబోయే సార్ ఎలా ఉండాలి? కూర్చోండి. ఫ్యూచర్ లో సార్ ఎట్లా ఉంటే మీరు డిజైన్ చేసుకున్నారు అంటే ఊహించుకున్నారండి. ఫన్ క్వశ్చన్స్ మేడం, ఫన్ క్వశ్చన్స్ లేదు అడగాల్సిందే మేడం. కుదరు చెప్పండి. జస్ట్ ఒక రెండు వర్డ్స్ చెప్పండి. జస్ట్ ఎవరైనా ఊహించుకుంటారు, మానవ సహజం అది. చెప్పండి ఒక రెండు. ఫోన్ వచ్చింది. చెప్పండి మేడం ఫాస్ట్ గా. చాలు మేడం, ఈ మాత్రం చాలు. ఓకే థ్యాంక్ యూ. ఇంపార్టెంట్ పర్సన్ మీ లైఫ్ లో బాగా ఇంపార్టెంట్ పర్సన్స్ ఇప్పటికే ఎవరైనా వచ్చారా అని? చెప్పండి మేడం, జస్ట్ ఫర్ ఫన్ క్వశ్చన్. నేను ఎప్పుడు మాట్లాడలేదు స్టేజ్ పైన. అదే ఆ ఫ్రెండ్ ఎవరు? బాయ్ ఆర్ గర్ల్? వాళ్ళ గురించి కొంచెం రెండు విషయాలు, వాళ్ళు మీకు నచ్చిన విషయాలు. అదే వాళ్ళ పేరు చెప్పండి ఒకసారి. చెప్పాలి కదా మేడం, అంటే వేరే వాళ్ళు ఇష్టం లేదంటే కదా. చెప్పండి తొందరగా చెప్పండి. అందరి పేరు చెప్పి అందరికి ఒక మూమెంట్ చెప్పండి. మేడం మీ లైఫ్ లో బాగా ఇంపార్టెంట్ డే ఒకటి, ఫ్రెండ్షిప్ డే. అంటే మిగతా డేలు ఇష్టం లేదన్నమాట.
ఓకే, మీకు సిటీ అంటే ఇష్టమా పల్లెటూరు అంటే ఇష్టమా, అది ఎందుకు? ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సార్ మీ లైఫ్ లో బాగా 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 ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు? చెప్పండి సార్ తొందరగా. ఫ్రెండ్స్ సార్. ఫ్రెండ్స్ అంటే మీ వైఫ్ అంటే ఇష్టం లేదన్నమాట. ఓకే మేడం, మీకు గుర్తు పెట్టుకోండి, వీడియో పంపిస్తాను మీకు. మీకు ఎవరైనా చిన్నప్పటి నుంచి ఏదైనా తీరని కోరిక అంటే ఇప్పటి వరకు తీరలేదు అలాంటి కోరిక? సార్కు డబ్బులు అంటే బాగా ఇష్టం అన్నమాట. అరే ఏం సపోర్ట్ చేస్తలేదండి, గట్టిగా కీగలేండి. ఓకే సార్, మీకు లైఫ్ లో బాగా ఇష్టమైన ఫ్రెండ్ ఎవరు? ఉమాకాంత్ సార్. ఉమాకాంత్ సార్. సార్ మీరు బాగా ఇష్టం అంటే సార్కి లైఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. మీకు ఇన్ని స్కూల్ తిరిగిరు కదా సార్, బాగా నచ్చిన వెదరు అండ్ ఆ స్కూల్లో పిల్లలు అంటే మొహమాట పడకుండా చెప్పండి, ఈ స్కూల్ అని కాదు, మీకు బాగా నచ్చిన స్కూల్ ఒకటి చెప్పండి. మౌంటైన్ స్కూల్ సార్. నిజాయితీగా చెప్పాలి. ట్రూ అంటే ఇక్కడ ఉన్నామనే ఈ మాట చెప్పండి సార్. వాతావరణం ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం. ఓకే సార్, థ్యాంక్ యూ. మీకు బాగా మెమరబుల్ మూమెంట్ ఇన్ లైఫ్, మీకు బాగా గుర్తుకొచ్చేది ఎప్పటికైనా కానీ మీరు ఒక లైఫ్ లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ మూమెంట్ గుర్తుకొస్తుంది. అది ఇంటర్ లైఫ్ సార్. ఇంటర్ లైఫ్. మేడం కూడా ఇంటర్ లైఫ్, మీకు కూడా ఇంటర్ లైఫ్. ఓకే సార్, మీ ఇంటర్ ఎక్కడ సార్? బిచ్చుకుందా గవర్నమెంట్ కాలేజ్, అంటే మా కాలేజ్ కూడా అదే. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ నెక్స్ట్ Okay, sit down, ma'am. Sit down. Just for fun question. Happy Children's Day, all of you. Madam, మీ లైఫ్ లో జవాన్ అంటే ఇష్టం బాగా, My children's. అంటే మీ ఆయన ఇష్టం లేదా? యాదవ్ సార్, నోట్ దిస్ పాయింట్. మీరంటే ఇష్టం లేదంట, పిల్లలంటేనే ఇష్టం అంట. చూడండి. ఓకే, మొహమాట పడకనే చెప్పాలి ఈ క్వశ్చన్ మాత్రం. ఈ స్కూల్లో బాగా అంటే రెస్పెక్ట్ అండ్ ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన పర్సన్ టీచర్ ఎవరు? మొహమాట పడకుండా చెప్పాలి. ఎవరైనా పర్లేదు. ఈ స్కూల్లో ఏ స్కూల్ మే చెప్పాలి తొందరగా. All sir, all. No, not that answer, ma'am. లేదు మేడం, లేదు చెప్పాలి. Principal sir. ఓకే, మాధవ సార్ అంటే ఇష్టం. సో మేమంతా వర్క్ చేస్తలేము కదా, I know that sir. అదే కదా మేడం, మనం అంతా వర్క్ చేస్తలేము. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ క్వశ్చన్. In your life, important person. My hubby. ఇప్పుడు నాకు తెలుసు ఈ ఆన్సర్ ఇప్పుడు వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ కెమెరా రికార్డ్ అవుతుంది కాబట్టి ఎట్లాగో అదే చెప్తారని. వేరే పేరు చెప్పాలి మేడం ఇప్పుడు. ఓకే, మీ లైఫ్ లో బాగా ఇష్టమైన మూమెంట్ అన్నమాట. In my college life, like degree, that is very, very, very మెమరబుల్ మూమెంట్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఏం ఫీల్ కాదు సార్, జస్ట్ ఫర్ ఫన్ క్వశ్చన్, నథింగ్ సార్. ఓకే, మీరు చిన్నప్పటి నుంచి ఏమవుదాం అనుకుంటారు? టీచర్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీ టీచర్. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఇప్పుడు అడుగుదాం అన్నమాట. ఏంటి తెలుసా? అడుగుదామా?
గట్టిగా చెప్పండి. మీ ఇంట్లో మీ వైఫ్ కి ఎక్కువ స్థానం ఇస్తారా, మీ అమ్మకి ఎక్కువ ఇస్తారా? ఫస్ట్ అమ్మకు, తర్వాత వైఫ్. ఓకే మేడం, నోట్ దిస్ పాయింట్, గుర్తు పెట్టుకోండి. సార్ వస్తారు ఇలా సాయంత్రం ఇంటికి. ఎందుకంటే తల్లిని మించిన దైవం లేదు కదా. ఇది బిస్కెట్ మేడం, ఇది బిస్కెట్. రైట్. ఓకే సార్, మీకు బాగా స్వీట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. స్వీట్ మూమెంట్ అంటే చెన్నై మద్రాసు వెళ్ళినప్పుడు మెరీనా బీచ్ లో చాలా ఎంజాయ్ చేసిన. బీచ్. ఓకే, అంటే మీ పెళ్లి నైస్ మూమెంట్ కాదా? అఫ్ కోర్స్, బట్ అదర్. ఓకే, అంటే బీచ్ తర్వాత చాలా హ్యాపీ. అంటే పెళ్లి కంటే నాకు బీచ్ కానీ నేచర్ కానీ చూడమంటే నాకు చాలా హ్యాపీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీకు బాగా గుర్తుండిపోయే మీ లైఫ్ లో ఒక డే. గుర్తుండిపోయే డే అంటే రే సాయిల్ సార్ ఇంటర్వ్యూ చేస్తున్నా, ఎట్లుండాలి స్కూల్లో? గట్టిగా గీకలు. నేను మౌంటైన్ స్కూల్లో మౌంటైన్ స్కూల్లో ఓల్డ్ స్కూల్లో ఒకరోజు రెయిన్ బాగా పడ్డది. అంటే మొత్తం వంటి మేఘాలన్నీ కూడా ఇక అసలు మనుషులు కూడా కనిపించారు, అంత చీకటి. ఫస్ట్ నేను బస్సు దిగిన ఒక్కరిని, నేను క్లాసులో ఒక్కరిని ఉన్నా, ఎవరు టీచర్ రాలే. సో ఆ మూమెంట్ నేను లైఫ్ లో మర్చిపోలేను. ఓకే ఓకే, రైట్. సో ఐ లవ్ ఎవ్రీ వన్ చిల్డ్రన్. సో ఎవ్రీ వన్, సో అందరికీ నవ్వుతూ ఉండాలా, నవ్విస్తూ ఉండాలా, నవ్వుతూ చనిపోవాలంటుంటే నా యొక్క ఆవేదన. రైట్, థ్యాంక్ యూ. సార్, మీకు బాగా ఇరిటేషన్ చేసే వ్యక్తి ఎవరు? उमाकांत सर. అరే సార్ కి ఇరిటేషన్ చేసేదంట ఉమాకాంత్ సార్, ఒకసారి గుర్తు పెట్టుకోండి మనం అందరం. ఓకే, మీ స్కూల్లో బాగా నచ్చిన స్టూడెంట్స్? అంటే జోయా ఒకరిని మాత్రమే ఇష్టపడుతుంది సార్, మీరందరూ కాదా? చెప్పండి సార్ ఒకసారి. అంటే జోయా మాత్రమే స్టూడెంట్స్, మీరందరూ కాదన్నమాట, గుర్తు పెట్టుకోండి సార్కి. ఓకే సార్, మీరు ఎక్కడైనా ఫూల్ అయ్యారా? ఆ సందర్భంలో మీకు ఏమనిపించింది? ఫూల్ మీన్ ఫూల్ అంటే ఎవరైనా మీకు ఫూల్ చేసిర్రా అని. ऐसा उल्लू 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 बनाया तो कैसा फील हो गया जब गुस्सा आया कि नहीं तो हैप्पीनेस आया? मुझे कोई तो उल्लू बनाया तो कंपल्सरी में गुस्सा आया तो उसको मार दूं मैं. अरे नोट दिस पॉइंट, ఎవరు సార్ని ఇరిటేషన్ చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. ఓకే సార్, ఇన్ యువర్ లైఫ్ ఇన్ స్వీట్ మూమెంట్ బాగా ఇష్టమైన రోజు? कॉलेज में बीएड कॉलेज हैदराबाद. बीएड कॉलेज. ओके, मोस्ट इम्पोर्टेंट डे सर. डे दिनम आज मेरे को अच्छा लगा बोल को तभी योर लाइफ सर. इनके नहीं एक क्वेश्चन, लास्ट क्वेश्चन बोलो 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 सर. अच्छा दिन मैरिज डे. ఓకే మేడం, మ్యారేజ్ అంటే ఇష్టం అంటే గుర్తు పెట్టుకోండి సార్కి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, సెల్ఫ్ గవర్నమెంట్గా అయినటువంటి మన స్టూడెంట్ టీచర్స్కి బాలాజీ దినోత్సవ శుభాకాంక్షలు. మీరందరూ హ్యాపీగా ఉండాలని ఈరోజు కొంతమంది టీచర్స్ చేయడం జరిగింది. మరియు అదేవిధంగా మీ కళలన్నీ సాకారం కావాలని కోరుతూ బాల దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.
అరే చిల్డ్రన్, అరే ఒకసారి ఎటు చూడండి. సార్ మీకు బాగా లైఫ్ లో ఇష్టమైన మదర్ రికార్డ్ మంచి చేయరా. మేడం గుర్తుపెట్టుకోండి, సార్ అంటే మీకు ఇష్టం సార్. మేడం అమ్మ వాళ్ళ పేరు చెప్పాడు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, బాగా మీకు ఇష్టమైన క్లాస్ ఏంటి సార్? అన్ని క్లాసెస్ ఇష్టమే అది ఆన్సర్ కాదు సార్. అది కాబట్టి 6th 7th అంటే అరే 5th క్లాస్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి, సార్ అంటే 6th 7th వాళ్ళకే ఇష్టం అంట చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, సార్ మీ లైఫ్ లో బాగా ఇంపార్టెంట్ మెమరబుల్ మూమెంట్? మై మ్యారేజ్ డే. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, మీరు ఈ పదవిలో ఉన్నారు కదా, ఎట్లా ఫీల్ అవుతారు అన్నమాట సార్? ఇది వద్దనుకుంటున్నా, ఎందుకంటే కష్టం చాలా ఉంటుంది, అర్థమైందా? రెస్పాన్స్ చాలా మందికి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీకు ఒక